హాయ్ ఫ్రెండ్స్, నేనైతే జార్జియాలో ఉండే ఒక పెద్ద మాల్‌కెళ్ళాను. ఈ మాల్‌లో అయితే ఇంకా రకరకాల షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా సరే క్రిస్మస్‌కి సంబంధించినవి తప్ప మిగతావన్నీ కూడా చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ మాల్‌లో ఎంట్రన్స్‌లో ఒక ఫర్నిచర్ షాప్ తప్ప ఇంక అప్పటినుంచి అన్నీ కూడా క్రిస్మస్‌కు సంబంధించిన షాప్సే కనిపిస్తున్నాయి. ఇక ఈ షాప్‌లో అయితే క్రిస్మస్ చెట్లు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే చాలా పెద్ద పెద్ద చెట్లు. ఇక ఈ షాప్‌లో చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా ఏమైనా వస్తువులు ఉన్నాయేమని లోపలికెళ్ళి చూశాను. కానీ ఎక్కడ చూసినా సరే ఈ క్రిస్మస్‌కి సంబంధించినవే తప్ప మిగతావన్నీ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇదే షాప్‌లో ఒక మూల మాత్రము ఏదో కొంచెం కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ కనిపించాయి. ఈ షాప్‌లో అయితే నేను 2 గిఫ్ట్స్ కొన్నాను. అయితే ఇక్కడ కౌంటర్ దగ్గర ఉండే జనాలను చూసి భయపడి మళ్ళీ అక్కడే పెట్టేసొచ్చాను. ఏ షాప్‌కెళ్ళినా జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నారు. ఈ షాప్‌కి పక్కనే ఒక బొమ్మల షాప్ కనిపించింది. మామూలుగానే నేను ఎక్కడికెళ్ళినా ముందు బొమ్మల షాపులు వెతుకుతూ ఉంటాను. ఇక ఈ షాప్‌లో ఉండే బొమ్మలు చూస్తే నిజంగా మతిపోతుంది. అంత అందంగా ఉన్నాయి. ఇక ఈ షాప్‌లో బొమ్మలు ఎన్ని ఎక్కువున్నాయో, ఎంత అందంగున్నాయో, వీటి రేట్లయితే అంతకు పదింతలున్నాయి. ఏ చిన్న బొమ్మ ముట్టుకున్నా కూడా రేట్లనేటివి చాలా ఎక్కువున్నాయి. ఈ షాప్‌లో అయితే వైట్ కలర్ క్రిస్మస్ ట్రీ చాలా అందంగా ఉంది. దానికి ఏవైనా సరే రెడ్ కలర్‌లో గాని తగిలించామంటే చూడడానికి ఇంకా అందంగా ఉంటుంది. ఈ మాల్‌లో నేను వెళ్తూ ఉంటే నాకు ఒక చోట చాలామంది బయట క్యూలో నిలబడి ఉన్నారు. ఈ షాప్‌లో ఏమంతగా ఉన్నాయో బొమ్మలు చూడాలని వెళ్ళాను లోపల. లోపలైతే నిజంగా చాలా బాగున్నాయి. ఈ షాప్‌లో చాలా రకాల బొమ్మలున్నాయి. చాలా అందంగా ఉన్నాయి కాబట్టే బయట క్యూలో అయితే చాలామంది ఉన్నారు. బయటైతే ఒక్కొక్కరిని మాత్రమే లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బొమ్మలనేటివి చాలా చిన్నవిగా ఉన్నా కూడా వీటి రేట్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా క్రిస్మస్ చెట్లకి తగిలించుకునేవే. ఒక్కోదానికి ఒక్కో ప్రైస్ ఉంది. అయితే ఈ మాల్‌లో చాలా షాప్స్ ఉన్నాయి కానీ ఈ షాప్‌లో ఉన్నంత జనాలైతే మరే షాప్‌లోనూ లేరు. ఇక్కడ కనిపిస్తున్న ఇదైతే మొత్తం సెట్ సెట్ అమ్ముతున్నారు. ఇక్కడైతే బయట ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందుకే నేను బయటకొచ్చేసాను. బయటకొచ్చి చూస్తే పక్క షాప్‌లో చూడండి ఎన్ని రకాల క్రిస్మస్ చెట్లున్నాయో. ఇక్కడైతే చాలామంది షాపింగ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఈ మాల్‌లోనే కాదు, ఈ జార్జియాలో ఎక్కడికెళ్ళినా ఇవే కనిపిస్తున్నాయి. ఈ షాప్‌లో బాగున్నాయి, ఆ షాప్‌లో బాగున్నాయి, ఈ బొమ్మ బాగుందని చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా బాగున్నాయి. ఈ మాల్ అంతా తిరిగి చూశాను. కానీ ఈ ఒక్క షాప్‌లో మాత్రమే నాకు బుద్ధుడి విగ్రహం కనిపించింది. దాని పక్కనే మరో 2 బుద్ధ విగ్రహాలున్నాయి. ఇదైతే మరీ బాగుంది. ఇక్కడ ఈ మాల్‌లో షాప్స్‌తో సంబంధం లేకుండా మాల్ మధ్యలో కూడా చాలా చోట్ల ఇలాంటి అంగళ్ళు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చాలా చోట్ల నేను గమనించాను. పాములు కూడా అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఒక చిన్న పామునైతే చాలా అందంగా అలంకరించి అమ్ముతున్నారు. ఈ ఫెస్టివల్‌కి ఈ పాములకి ఏమైనా ఇక్కడ సంబంధం ఉందేమో అని అనిపిస్తోంది నాకు. ఇక ఈ షాప్‌లో వస్తువులైతే మాకు బయటికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇన్ని షాపులు చూసాం కదా! ఇంక ఈ షాప్‌లో కూడా వెళ్లి చూడాలనిపించింది. లోపలికి వెళ్లి చూడగానే ఇది నాకు చాలా బాగా నచ్చింది. దీనికైతే మ్యూజిక్ కూడా వస్తోంది. ఇక్కడ నిలబడున్న ఈయనెవరో కానీ నాకు ప్రతి చోట కనిపిస్తున్నాడు. కువైట్‌లో కనిపించాడు. అలాగే ఇక్కడ కూడా ప్రతి షాప్‌లో కనిపిస్తున్నాడు. ఇదేదో ఈ బొమ్మ చాలా బాగుంది. చాలా వెరైటీగా కనిపిస్తోంది. కువైట్‌లో ఎప్పుడు నేను ఇలాంటి బొమ్మ చూడలేదు. ఈ మాల్‌లో అయితే ఇంకా చాలా రకాల షాపులున్నాయి. బట్టల షాపులు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ చూసుకునేసరికి బాగా నైట్ అయిపోయింది. నైట్ టైమ్ అయితే మేము ఎక్కువగా బయట తిరగడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.